అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికలు, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలకు సంబంధించిన చైర్మన్ వి నరేందర్ రెడ్డి పేరు అధికారికంగా ఖరారు చేస్తూ గత రాత్రి ప్రకటన వెలువడింది. గత 6 మాసాల నుంచి కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తూ ఆయన తనకి టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నటువంటి విషయం విదితమే. అంతకుముందే 2018లోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అగ్రనేతల్ని కలిసి ప్రసన్నం చేసుకొని పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తాను ఖచ్చితంగా బరిలో ఉంటాను, అధికార పార్టీ ఆశీస్సులు ఉంటే అధికార పార్టీ అభ్యర్థిగా ఉంటానని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆ విద్యా సంస్థల చైర్మన్కి అధికారికంగా డిక్లేర్ చేశారు. దీంతో ఇప్పటికే ఆయన పర్యాయాలు ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో పలువురి పాఠశాలలు ఓటర్లని తమకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది. 3,47,000 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మోర్ దెన్ హాఫ్ 50% పైగా ఓటర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయితే ఇదే ప్రాంతం నుంచి మిగతా వాళ్ళు కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. ఒకవైపు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన పదవికి రాజీనామా చేసినటువంటి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఆ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉండేవారు. ఆయన సైతం రిజైన్ చేసి తనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది. అయితే అన్నిటినీ పరిశీలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం మీద అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో ప్రచారం జోరుగా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు అభ్యర్థులు తమ యొక్క నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 11 నాడు స్క్రూటినీ ఉంటుంది, 13 నాడు విత్డ్రాయల్స్ ఉంటుంది. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ప్రకారము ప్రిఫరెన్షియల్ మెథడ్, దీన్ని మనము ఒక ఓటు బదిలీ పద్ధతి, ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఇలా ఎంతమంది అభ్యర్థులు అంటే వాళ్ళకి ప్రాధాన్యతాపరమైనటువంటి ఓటు హక్కును కేవలం పట్టభద్రులు మాత్రమే వేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో గెలుపు ఎవరిది, ఎట్లాంటి ప్రయత్నాలతో నిరుద్యోగులను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.